ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 300 రూపీస్ నుంచి 2000 5000 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం చేయదగినటువంటి బిజినెస్ ఐడియా ఏంటో ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ బిజినెస్ గురించి వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో బాగా మీరు ఆదరించారు, వైరల్ కూడా అవ్వడం జరిగింది. కానీ చాలా మంది అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో నేను మీకు ఇప్పుడు అందిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ బిజినెస్ ఏంటి అంటే గనక ఫ్రూట్ బౌల్ బిజినెస్. ఇందులో మనకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో ముఖ్యంగా చూద్దాము. మొదటగా వచ్చేసి ఫ్రూట్స్ కావాలి. ఇవి వచ్చేసి మనకు 6 to 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనము పర్చేస్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రైజెస్ అనేది ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ కి మాత్రమే చెప్తున్నాను. మీరు ఆ చెప్పినటువంటి ప్రైస్ ని క్యాలిక్యులేటెడ్ గా తీసుకోవద్దు. మీ లొకేషన్ లో హోల్సేల్ షాప్ కు వెళ్తే కనుక నేను చెప్పేటటువంటి ప్రైజెస్ కి దగ్గరగా ఉంటుంది. సో 6 నుంచి 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే యాపిల్, గ్రేప్, పైన్ యాపిల్, అలాగే వచ్చేసి కివి, వాటర్ మిలన్, గ్రేప్స్, బనానా, ఆరెంజ్, 1 2 3 4 5 6 7 8, జామకాయ అంటే గోవా. ఇక ఫైనల్ గా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రానైట్. కానీ ఇవి అన్ని రకాలైనటువంటి సీజన్స్ లో అవైలబిలిటీలో ఉంటాయని నేను చెప్పలేను. ఎందుకంటే సార్ ఈ సీజన్ లో ఏడ దొరుకుతాయని మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఇవి ఒక 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. సీజన్ ని బేస్ చేసుకొని మీ లొకేషన్ లో ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటాయో ఆ ఫ్రూట్స్ ని తీసుకోండి. సో ఇలా ఫ్రూట్స్ ని తీసుకోవాలి. నెక్స్ట్ కావాల్సింది నైఫ్, కత్తి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బౌల్స్, అంటే వీటిని వాష్ చేయడానికి వాటర్లో బౌల్స్. ఇక రెడీ అయిన తర్వాత మనము ప్యాక్ చేయడానికి కావాల్సినటువంటి బౌల్. ఇది వచ్చేసి గ్లాస్ లాగా ఉంటాయి మోడల్ గా, దానిపైన క్యాప్ కూడా రావడం జరుగుతుంది. లేదా మీకు బాక్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి, అటువంటి బాక్సెస్ మీరు పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొచ్చేసి లేబులింగ్ కావాలి అంటే కనుక లేబుల్ వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ప్రోడక్ట్ అవుట్పుట్ అవ్వడానికి, అంటే ఆఫ్టర్ కంప్లీట్ గా రెడీ అయినటువంటి ఫినిషింగ్ ఐటమ్ కావాలి అంటే ఇవి కావాలి. నెక్స్ట్ వీటిని సేల్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే ఒక టేబుల్ కావాలి. అంటే ఈ ఐటమ్స్ ని మనం పెట్టుకోవడానికి టేబుల్ అనేది కావాలి. ఓకేనా? ఈ టేబుల్ పెట్టిన తర్వాత మనం ఇవి తయారు చేసినటువంటి ఐటమ్స్ మీద డస్ట్ పడకుండా, అలాగే ఈగలు ఏవైనా కానీ పడకుండా, ఎందుకంటే మనం ఎక్కడ సేల్ చేస్తామంటే ఇది హైవేకి పక్కన ఎక్కువగా క్రౌడ్ ఉన్నటువంటి లొకేషన్స్ లో సేల్ చేస్తాం కాబట్టి ఐటమ్ ని హైజెనిక్ గా ఉంచాలి. కాబట్టి మనం ఏంటంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము తయారైనటువంటిని కూడా దాంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి మనకి బాగా ఉంటుంది. ఇక ఇందులో ఈ ఐటమ్స్ అన్ని చెప్పాను కదా, మీరు కావాలి అంటే గనక హనీ యాడ్ చేసుకోవచ్చు, తేనె. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ప్రాసెస్ ఎలా చేయాలో, ఐటమ్స్ ని మనం ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏవైతే ఫ్రూట్స్ ని మనం పర్చేస్ చేస్తామో వీటిల్లో వాష్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అరటిపండు అలాంటివి, ఆరెంజ్ కాకుండా మిగిలిన ఫ్రూట్స్ ని మనం చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా డస్ట్ కానీ అట్లాంటివి లేకుండా క్లీన్ అయిన వరకు మనం వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత వాటిని నీట్ గా కట్ చేసుకోవాలి. హైజెనిక్ గా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రూట్ యొక్క కాస్ట్ ని బేస్ చేసుకొని ఒక బౌల్ కి ఏ ఫ్రూట్ ఎక్కువ వేయాలి, ఏ ఫ్రూట్ తక్కువ వేయాలి అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫ్రూట్ బౌల్ ని మనం 30 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో సేల్ చేయాలి అని అనుకుంటే మనకి ఐటమ్స్ ఎంత పడుతుందో క్యాలిక్యులేషన్ వేసుకొని ఆ ప్రైస్ ప్రకారం ఆ బౌల్లో ఐటమ్స్ వేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ఐటమ్స్ ని ఏదైతే బౌల్ ఉందో ఆ బౌల్లో మనం తీసుకొని ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసిన తర్వాత ఫుడ్ లైసెన్స్ గనక ఉంటే గనక లేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని మీద లేబుల్ అటాచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం హైజెనిక్ గా ఉన్నటువంటి ఫ్రూట్ బౌల్ ని రెడీ చేసుకుంటాము. ఇంకా ఎక్కడ సేల్ చేసుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలి అంటే గనక ఒక టేబుల్ మన దగ్గర కనుక ఉంటే తీసుకొని దాని మీద అట్రాక్షన్ గా ఒక క్లాత్ వేసేసి ఒక చిన్న ఫ్లెక్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్ బౌల్ ఐటెమ్ హెల్త్ కి ఎలా ఉపయోగపడుతుంది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టి దాని యొక్క ప్రైస్ మెన్షన్ చేసి ఆ ఫ్రూట్ బౌల్ ఇమేజ్ దాని మీద పెట్టి అట్రాక్షన్ గా పెడితే వెళ్ళే వాళ్ళు ఏంటి ఇక్కడ దీని ప్రైస్ ఎంత అని చెప్పి చూసి దగ్గరికి రావడం జరుగుతుంది. సో అలాగా మనము టోటల్ గా సెటప్ చేసుకోవాలి. ఒక బాక్స్ చెప్పాను కదా, పెద్ద బాక్స్ లో విజిబుల్ అయ్యేటట్టుగా అందులో మనం సేవ్ చేసుకొని హైజెనిక్ గా డస్ట్ పడకుండా మనం పెట్టుకోవాలి. దీంతో పాటు ప్లాస్టిక్ స్పూను లేదా వుడ్ తో తయారైనటువంటి స్పూన్స్ తక్కువ ప్రైస్ లో ఉంటాయి, లేదా చిన్న స్టిక్ వస్తుంది ఇట్లాగా, అట్లాంటి స్టిక్ ని ఇస్తే గనక మనం గుచ్చి తినచ్చు. అలాగే కొంతమంది ఫ్రూట్ మీద వేయడానికి మసాలా అడుగుతుంటారు, అది జస్ట్ కారము ఉప్పు వేసేసి కొద్దిగా ధనియాల పొడి వేసేసి కనుక మనం మిక్స్ చేసేసుకుంటే లేదా మిరియాల పొడి కొద్దిగా వేస్తే మనకి మసాలా రెడీ అయిపోతుంది. సో అలా రెడీ చేసుకున్న వాటి మీద మనం వేస్తే గనక ఈజీగా సేల్ అయిపోతుంది. కస్టమర్ కి ఇచ్చేటప్పుడు బౌల్లో కాస్త అలా ఒక స్పూన్ తేనె గనక వేస్తే కొద్దిగా కస్టమర్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రిపీటెడ్ కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే ఇలాగా హెల్త్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫ్రూట్స్ మనం సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కి తక్కువ ప్రైస్ కి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వగలిగితే గనక ఎక్కువ బౌల్స్ ని మనం సేల్ చేస్తే మనకి మంచి ఆదాయం ఉంటుంది. ఒక బౌల్ మీద మనకి 15 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో మార్జిన్ పెట్టుకున్నా, అంటే 50 రూపీస్ పెట్టుకుంటే ఒక మార్జిన్ ఉంటుంది, 30 రూపీస్ ప్రైస్ పెట్టుకుంటే ఒక మార్జిన్ ఉంటుంది. ఒకవేళ 30 రూపీస్ మీద 10 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కానీ మనం ఒక 100 పీసెస్ సేల్ చేస్తే 100 ఇంటూ 10 రూపీస్ పర్ డే, అంటే ఇది మార్నింగ్ ఈవినింగ్ మీరు పెట్టాల్సి వస్తుంది. మార్నింగ్ ఒక 2-3 అవర్స్, ఈవినింగ్ ఒక 2-3 అవర్స్, జస్ట్ పర్ డే ఒక 3 అవర్స్ నుంచి 6 అవర్స్ మనం వర్క్ చేస్తే చాలు. అంటే దానికి బిఫోర్ గా మనం ఇది క్రియేట్ చేయడానికి ఆ వర్క్ నేను చెప్పట్లేదు, మనం మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. సో అలా మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ కనుక పెడితే 100 పీసెస్ అంటే మార్నింగ్ ఒక 50 ఈవినింగ్ ఒక 50 సేల్ చేసుకున్నా కానీ 100 అన్ని ఖర్చులు పొంగ మనకి 10 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కానీ 100 ఇంటూ 10 అంటే 1000 రూపీస్ వరకు మనకి పర్ డే వస్తుంది. అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 30,000 రూపీస్ వరకు మనకి మార్జిన్ వస్తుంది. ఇది ఏంటంటే మీరు వర్క్ చేసే విధానాన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మీరు 50 సేల్ చేశారు, అప్పుడు 500 వస్తుంది. లేదా ఒక 20 పీసెస్ సేల్ చేశారు, 200 వస్తుంది. మీరు అటువంటిప్పుడు ఏం చేయాలి, ఒక రోజు 50 పీసెస్ సేల్ అయ్యాయి ఉదయము, లేదా 20 పీసెస్ సేల్ అయ్యాయి, కాసేపు ఎక్కువ మీరు వర్క్ చేయాలి. అలాగే ఈవినింగ్ తక్కువ సేల్ అయ్యాయి, ఇంకొద్దిసేపు ఎక్కువ అంటే 6 దాకా ఉండే వాళ్ళు 7-8 దాకా ఉంటే గనక మనకు ఎవ్రీడే ఒకే విధమైన సేల్స్ వస్తాయి. కొన్ని రోజుల పాటు మీరు రెగ్యులర్ గా పెట్టాలి. ఈవినింగ్ పూట కొంతమంది ఎక్కువగా పర్చేస్ చేస్తారు, అటువంటి సమయంలో మనం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్ ఉంటుంది కదా, వాకింగ్ చేసే వాళ్ళు, స్కూల్స్ దగ్గర, హైవేల దగ్గర, ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి లొకేషన్స్ లో మనం గనక ఇటువంటి ఫ్రూట్ బౌల్స్ ని కనుక పెడితే ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుతము. సో ఇలాగా మీకు డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మీ లోకల్లో ఉన్నటువంటి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ ఆఫీస్. అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి సార్ ఇట్లాగా ఫ్రూట్స్ సెల్లింగ్ బిజినెస్ ని చేయాలి అని అనుకుంటున్నాను వాళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఫ్రూట్ బౌల్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక విధంగా చెప్పాలి అంటే స్ట్రీట్ ఫుడ్ లాగా సేల్ చేయమన్నాను, అలా కాకుండా కార్పొరేట్ స్టైల్లో మీరు స్టార్ట్ చేయాలి అంటే మంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టి ఒక ఆఫీస్ తీసుకొని, అలాగే చిన్న గోడౌన్ తీసుకొని, అక్కడ వర్కర్స్ ని పెట్టి బల్క్ క్వాంటిటీలో ఫ్రూట్స్ ని పర్చేస్ చేసుకొని వాటిని కట్ చేసి ఒక్క డిస్ట్రిక్ట్ మొత్తం కన్నా సప్లై చేస్తే హైయెస్ట్ సేల్స్ ఉంటాయి. అలాగే మీ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్, కాలేజెస్, స్కూల్స్, ఇంకా కొన్ని చోట్ల మనం మంత్లీ ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 2,000-3,000 రూపీస్ పర్ పర్సన్ కి చార్జ్ చేసి, అంటే ప్రైస్ అనేది అది మీ ఇష్టము. పర్ డే ఒక 30 రూపీస్ అంటే మంత్లీ ఎంత అవుతుంది, 900 అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి పెట్టుకొని ఒక 1,200 రూపీస్ ఒక పర్సన్ దగ్గర మీరు పే చేయించుకుంటే ఒక ఆఫీస్ లో ఒక 10 మెంబర్స్ తీసుకున్నా కానీ మీకు 10,000 రూపీస్ అబోవ్ వరకు వస్తుంది. సో అలాగా కార్పొరేట్ ఆఫీసెస్, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ హైదరాబాద్ లో తీసుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళడానికి తినడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు. కాబట్టి మీరు హైజెనిక్ గా మంచి ఫ్రూట్స్ ని కనుక సాఫ్ట్వేర్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి
మంత్లీ కనుక అంటే 1200,000 రూపీస్ పెద్ద సమస్య కాదు వాళ్ళకి. అటువంటి వాళ్ళ దగ్గర మీరు మంత్లీ ప్లాన్ కనుక పే చేయించుకుంటే వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేస్తే లాక్స్ లో టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కువ గ్రోత్ అవ్వాలి అంటే కనుక ఫుడ్ లైసెన్స్ అవి తీసుకొని ఎక్కువ వర్కర్స్ ఎక్కువ ఫ్రూట్స్ ని పర్చేస్ చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసి కార్పొరేట్ స్టైల్లో మీరు ఇదే బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కేవలం 300 రూపీస్ నుంచి అప్ టు 30 lakhs రూపీస్ వరకు పెట్టగలిగినటువంటి ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఐడియా ఇవాళ మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రీవియస్ గా నేను పెట్టినటువంటి వీడియో చూసి చాలా మంది మా లొకేషన్స్ లోనే సుమారుగా ఒక 10 ప్లేసెస్ లో ఈ ఫ్రూట్ బౌల్ బిజినెస్ ని స్టార్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఏ రోజుటి మనీ ఆ రోజు మీ హ్యాండ్ కి ప్రాఫిట్ అనేది చూడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.